శ్రీ అయ్యగారి వీరభద్రరావు గారి షితాబ్ ఖాన్ అనే సీతాపతి రాజు మొదటి భాగం 6/1/25 దీనికి ఖండవల్లి లక్ష్మీరంజనం గారు 18 పేజీల ఇంగ్లీష్ ఉపోద్ఘాతం దాని మీద రాశారు. అది తర్వాత వీరభద్రరావు గారి గురించి తెలుసుకుందాం ఎవరైనా అని. లక్ష్మణరాయ పరిశోధన గ్రంథ మండలికి కార్యదర్శి, గవర్నమెంట్ చాదర్ఘాట్ హై స్కూల్ రిటైర్డ్ ఆంధ్ర పండితుడు, ఆంధ్ర శీర్షికలు సంగ్రహ ఆంధ్ర విజ్ఞాన కోశానికి సంపాదకుడు, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ సభ్యుడు. హైదరాబాదులో ఆయన ఉంటారు. ఆయన దీని పుస్తకాన్ని రాశారు. దీనికి ఇందాక చెప్పినట్టు 18 పేజీలు ఖండవల్లి లక్ష్మీరంజనంగా చక్కని ఉపోద్ఘాతం రాశారు. ముందు మాట ఇంగ్లీష్లో రాశారు. పీఠిక. షితాబ్ ఖాన్ బిరుదాంకితుడైన సీతాపతి రాజును గురించిన ఈ గ్రంథం రాసి కొన్నేళ్లయింది. ఈ మధ్యకాలంలో పత్రికలలో వ్యాసాలు వ్రాసి సభలలో ఉపన్యాసాలిచ్చి సీతాపతి రాజు చరిత్రాన్ని ఆంధ్రులకు పరిచయం చేసి ఉన్నాం. ఇంగ్లీషు వచ్చిన విద్యాధికులకి ఈ విషయాలు కొత్త. ఇక జనసామాన్యం విషయం గురించి నేను చెప్పాలా? చరిత్ర గ్రంథాలు పుటలలో కనపడిన ఈ ఆంధ్ర వీరుడి చరిత్ర ఆంధ్ర రూపంలో గ్రంథ రూపంలో వెలువడటం అవసరమని అంతా భావి ఆ చిరకాల వంచే ఇప్పుడు సిద్ధించినందుకు ఎంతో సంతోషిస్తుంది. భారత ప్రభుత్వపు శాస్త్రీయ పరిశోధన సంస్కృతి విషయ మంత్రాంగం మినిస్ట్రీ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ కల్చరల్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు మహోదార ఆశయంతో ఉద్గ్రంథ ప్రచురణలకు ధర సహాయం చేస్తున్న గత సంవత్సరం మేము ప్రకటించిన తెలంగాణ శాసనాలు 2వ సంపుటానికి ధర సహాయం చేసి మమ్మల్ని కృతజ్ఞతాబద్ధులను కావించును. తరువాత షితాబ్ ఖాన్ అనే సీతాపతి రాజు చరిత్ర గ్రంథాన్ని విషయాన్ని గురించి తెలుసుకొని లేఖ ద్వారా ఏతద్ గ్రంథ ముద్రణార్థం 500 రూపాయలు మంజూరు చేసి భారత ప్రభుత్వ శాస్త్రీయ పరిశోధన సంస్కృతి విషయ మంత్రాంగం వారు మాకు తెలిపారు. ఇలాంటి సహాయానికి మండలి పక్షంలో నా పక్షంలో భారత ప్రభుత్వ శాస్త్రీయ పరిశోధన సంస్కృతి విషయక మంత్రాంగ మినిస్ట్రీ వాళ్ళకి కృతజ్ఞతాపూర్వకంగా ధన్యవాదాలు సమర్పిస్తున్నా. భారత ప్రభుత్వం వారి ధన సహాయం మూలంగా ఇప్పుడు వీటిని ప్రకటించగలిగినందుకు చాలా సంతోషం. ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆంధ్ర శాఖాధ్యక్షుడు ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం గారి దయతో గ్రంథానికి విపులమైన ఉపోద్ఘాతం వ్రాసిచ్చారు. ప్రకాశమానమైన ఈ ఉపోద్ఘాతానికి షితాబ్ ఖాన్ చరిత్రను అనేక పెక్కు కోణాల నుండి చర్చించి సమకాలిక చరిత్రాంశాలను క్రోడీకరించి సమన్వయపరి విషయానికి వన్నె తెచ్చారు. ప్రతిభాద్యోతకమైన ఉపోద్ఘాతం వ్రాసి ఇచ్చినది ఆచార్య లక్ష్మీరంజనం గారికి నేనంతో కృతజ్ఞుడనై. లక్ష్మణరాయ పరిశోధన మండలి కార్యనిర్వాహక వర్గం 10/12/1960 సమావేశంలో తీర్మానించిన ప్రకారం ఇప్పుడు షితాబ్ ఖాన్ అనే సీతాపతి రాజు చరిత్రను లక్ష్మణరాయ పరిశోధక మండలి 3వ ప్రచురణగా ప్రచురించడమైంది. ఆదిరాజు వీరభద్రరావు గౌరవ కార్యదర్శి. ప్రవేశిక మొదటి ప్రకటన
ఓరుగంటిని మహాదక్షతతో పాలించిన రాజతిలకుడు సితాబుఖ. ఇతడు కారణ జన్ముడు, ఆంధ్రవీర్. నిరుపేద కుటుంబంలో పుట్టి స్వశక్తి సామర్థ్యాల వల్ల ఆంధ్రదేశ రాజ్య రంగంలో ఒక మెరుపు మెరిసి వీర విహారం చేసి వీర స్వర్గాన్ని చూరగొలిన యశస్సు. అతడి మొదటి పేరు సీతడు, తర్వాత సీతాపతి అయ్యా. ప్రాభవ దినాల్లో సితాబ్ ఖాన్, పుత్తాబ్, చిత్తాబు ఖాన్ అనే బిరుదు నామాలతో జీవితాన్ని ముగించి ఈ ఆంధ్రపుత్రుని, ఈ మహావీరుడు, ఈ హిందూ మతాభిమాని ఉదంతాన్ని పరిశోధించి వివేక విషయాలను సమన్వయపరిచి గానం చేసిన కీర్తి మొట్టమొదటి కెవి లక్ష్మణరావు గారికి చెందుతుంది. తర్వాత ఓరిగంటిలో సితాబ్ ఖాన్ వేసిన శిలా శాసనాన్ని నిజాం ప్రభుత్వం 1932లో ప్రకటించి చారిత్రక కథనాన్ని సమగ్రం చేసి ఎంతో మేలు చేసి ఉన్న ఈ శాసనానికి మొదట లక్ష్మణరావు గారు, కెవి లక్ష్మణరావు అంటే కొమర్రాజు వెంకట లక్ష్మణ్, సమగ్ర వ్యాఖ్యానం చేసి నిజాం సర్కారు వారికి ఇచ్చినట్టు లక్ష్మణరావు గారి అకాల మరణం వల్ల నిజాం సర్కారు వారి ఇండియా గవర్నమెంట్ శాసన పరిశోధకుడైన డాక్టర్ హీరానంద శాస్త్రి ఎంఏబిఎల్ వారికి వ్యాఖ్యానాన్ని తిరగరాయించినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ గ్రంథం ముఖ్యంగా సర్కారు వారి శాసన గ్రంథం అనుసరించే వ్రాస్తున్నాను. ఓరుగల్, వరంగల్ అని ఇప్పుడు అందరూ వ్యవహారంలో ఉన్న ప్రకారం అది పూర్వం ఓరుంగల్, ఓరుగల్లు అనేవి పూర్వకాలంలో ఉన్న మొదటి రూపం. ఓరుంగల్లు శబ్దభవమే వరంగల్. ఓరుగల్లును ఏకశిలా నగరం, ఏకశిలాపురి, ఏకోసల అని సంస్కృతీకరణం చేసి కావ్యాలలో శాసనాలలో వాడారు. కాకతీయ ఆంధ్ర సామ్రాజ్యాన్ని రాజధాని అవటం చేత ఆంధ్ర నగరమని దీనికి ప్రసిద్ధంగా పేరు. వరంగల్ నగరం హైదరాబాద్ బెజవాడ రైలు మార్గంలో హైదరాబాదుకు ఈశాన్యంగా 86 మైళ్ళ దూరంలో. ఈ నగరానికి పూర్వం ఉన్నంత ఘనత లేకపోయినా ఇప్పుడు ఈ రాజకీయంగా ప్రాధాన్యం గల పట్టణంగానే ఉంది. హనుమకొండ, మంతేవాడ, వరంగల్ కోట, ధిర్సు, కరీంబాద్ కలిస వరంగల్ పట్టణంగా ఇప్పుడు వ్యవహరింపబడి తెలంగాణలో హైదరాబాద్ తర్వాత ఎక్కువగా పేర్కొనబడింది వరంగల్. కాకతీయ రాజవంశంలో 10వ వాడైన ప్రోలరాజు రాజ్యం చేస్తుండగా, అంటే 1117 నుంచి 1158 వరకు అనుమకొండలు, అదే అనుమకొండ హనుమంతు ధాన్యం తెచ్చే బళ్ళు ఒక రాత్రి వేళ తలకిందులయ్యాయి. మర్నాడు బండలు లేవనెత్తడానికి కూలివాళ్లు వెళ్ళగా బండ్ల చక్రాల ఇనుప పట్టాల బంగారు మయమై ఉన్నాయి. ఈ సమాచారం రాజుగారి స్వయంగా చూసి ఆశ్చర్యపడి పండితులతో ఆలోచన ప్రకారం ఆ ప్రదేశాన్ని తవ్వించారు. అప్పుడక్కడ ఒక జ్యోతిర్లింగం కనబడి ఆ లింగాన్ని హనుమకొండకు తీసుకొని రావాలనుకున్నారు. కానీ దాన్ని కదిలించలేకపోయారు. అందుచేత అక్కడనే ఆ లింగానికి ఆలయం కట్టి ఓరుగల్లు అని ఏకశిలా నగరాన్ని కట్టించారు. ఈ వరంగల్లు కరీమాబాదు ఉర్సులకు మైలు దూరంలో ఉంది. తూర్పు దిక్కుగా మంతేవాడకు మైలు దూరానికి ఆగ్నేయ దిక్కుగా, హనుమకొండకు 4 మైళ్ళ దూరంలో ఆగ్నేయంగా నెలకొని మంతేవాడ, రామన్నపేట, గిర్మాజీపేట, బాలానగర్, గోవిందనగర్ అనే 5 గ్రామాలు ఒక కోట. ఓరుగంటిలో నగరపు వాడ, బ్రాహ్మణవాడ, ఉప్పశిరవాడ, పానుగంటివాడ ఉన్నట్టు తెలుస్తుంది. వరంగల్ సముద్ర మట్టానికి 1150 అడుగుల ఎత్తున ఉండి కృష్ణా గోదావరి నదుల మధ్యస్థమైన నల్ల మాగాణిగా ఉంది. ప్రచండ
ప్రస్థరాలతో నిండిన పర్వత భూమి అబద్ధం చేత శత్రువులకు అభేద్యమై సాంగ్రామిక దృష్టిలో ఎక్కువ అనుకూల ప్రదేశంగా ఉంది. ముఖ్యంగా కారణంలో ఈ కారణంతో అలాగే అక్కడి శీతోష్ణ స్థితుల విశేషం చేత ఈ ప్రదేశం దుర్గ నిర్మాణానికి పూర్వులు నిశ్చయించబడి అంచేత మొదటి ప్రతాపరుద్రుడు 1158 to 1169 తన శత్రువుల దాడి నుండి ఎలాంటి ముప్పు రాకుండా ఉండటానికి ఓలుగల్లకు రాతి ప్రాకారాన్ని కట్టించటం ప్రారంభించి తన రాజధానిని హనుమకొండ నుండి ఓలుగల్లుకి మార్చి తర్వాత గణపతి దేవ చక్రవర్తి 1198 నుంచి 1260 దాకా అనుకుంటా. రుద్రమదేవి 1260 నుంచి 1295 వరకు ఈ కోటను బలపరిచినట్టు తెలుస్తుంది. ఇలా ఓలుగల్లు రాజధాని గౌరవాన్ని పొందడం చేత క్రమక్రమాభివృద్ధి చెంది అనుపమానమై విరాలి. ఓలుగల్లులో కోట ఆ కాలం అభేద్యమై సాటి లేదని పెంచింది. ఈ పురంలో 7 కోటలున్నాయని కంచుకోట, ఇటుక కోట, రాతి కోట, పుట్టకోట, భూమి కోట, కంపకోట, గవిని కోట అనేవి వాటికి పేర్లని చెప్తారు. కానీ భూమి కోట, రాతి కోట అని 2 మాత్రమే ఇప్పుడు ఉన్నట్టు తెలుస్తుంది. లోపలి ప్రాకారం రాతి కోట, బయట ప్రాకారం భూమి కోట. మట్టితో కట్టబడిన ఈ కోట కుడ్యాల ఫిరంగి గుండు తగిలిన మొక్కపోకుండా పటిమగ కలిగి ఉంది. పుట్టకోట హనుమకొండకు దక్షిణంగా 6 మైళ్ళ మీద బాగా జీర్ణావస్థలో కనిపిస్తుంది. రాతి కోట వలయం సుమారు 8 మైళ్ళు. దీనికి 4 సింహద్వారాలు. ఇవి 4 దిక్కులకు కట్టబడి తూర్పు పశ్చిమాలలోని ద్వారాలు మాత్రం తెరిచి ఉన్నాయి. ఉత్తర దక్షిణ దేశాలు ద్వారాలు మూసిబడి ఉన్నాయి. ప్రతి ద్వారంలో 3 త్రోవలు దారులున్నాయి. సింహద్వారానికి పదం సార్థకంగా ఉండటానికై రాతి సింహం ఉంది. ఈ ద్వారం యొక్క ఇరుప్రక్కల లోపల భాగంలో 20 గజాల వరకు శిలలతో నిర్మితమైన సోపాన పంక్తి మెట్లు ఉన్నాయి. రాతి ప్రాకారం వెంబడి ఎడమ వడముగా 72 బురుజులు నిర్మితాలయ్యాయి. వీటి పైభాగం విశాలంగా ఉంటుంది. లోపల మెట్లుంటాయి. ఈ రాతి కోటకు ఉపయోగించిన శిలలు పెద్ద పెద్ద బండలు. వాటిని చక్కగా నునుపు చేసి ఒకదానిపై ఒకటి పేర్చ రాళ్ల నతికించడానికి సున్నం వాళ్ళ కోట చుట్టూను అగాధమైన అగర్త పెట్టారు. ద్వారంలో కొన్ని స్తంభాల మీద శాసన లిఖితాలున్నాయి. ఈ స్తంభాలలో 2 నల్లరాతి మయాలు 35 అడుగుల ఎత్తు కలవి. అవి కోటలోని అంతర్భాగమైన కాంచనిగూడ అనే ప్రాంతంలో ఉన్నాయి. 5 నుండి 8 అడుగుల ఎత్తుగల మరికొన్ని స్తంభాలున్నాయి. వీటిలో ఒకటి మఠేవాడలోని కటికవాణి దొడ్డిలో, మరొకటి మఠేవాడ వరంగల్ మధ్య ఉన్న తాళ్ల వనంలో బావి దగ్గర, 2, 3 వరంగల్లులో దక్షిణ కీర్తి స్తంభం దగ్గర పడి ఉన్నాయి. ఇలా శిలాస్తంభాలు పాతడం, వాటిపై శాసనాలు లిఖించడం బౌద్ధ సంప్రదాయం. జైనులు, హిందువులు అదే సంప్రదాయాన్ని పాటించారు. వరంగల్ మధ్య భాగంలో కీర్తి స్తంభాలు 4 దారు కల్పితముగా ఉంటాయి. 4 దారు అంటే చెక్కతో చేసేవారు. వరంగల్లులోని 4 ద్వారాలు ప్రతాపరుద్రుని రాజప్రసాదానికి మార్గాలని చెప్తారు. కోట యొక్క తూర్పు ద్వారం దగ్గరలో మహోన్నతమైన శిలాఖండాన్ని ఆనుకొని ఒక తటాకం ఉంది. ఈ శిలాఖండ శిఖరం అష్టకోణాకృతి గల బురుజు ఉంది. తలవరులుండి ఈ బురుజు మీద నిలబడి 4 వైపుల నుండి దృష్టి సారిస్తే పట్టణపు శిథిలాలు మనకు ఇప్పటికీ కనిపిస్తాయి.
పశ్చిమ ద్వార సమీపంలో షితాబ్ ఖాన్ దర్బార్ హాల్ అనే కట్టడాన్ని, దక్షిణ ద్వార ప్రదేశంలో శిథిల భవనాల పరికరాలచే వాడినట్టు తెలుస్తాయి. ఉత్తర ద్వారంలోని శిథిల మందిరం మందుగుండు సామాన్లను భద్రపరచునట్లుగా తెలుస్తాయి. ఓరుగల్లు పట్టణం వైభవ దశలో ఉన్న అత్యంత రమణీయంగా ఉండే అనేక సౌధాలు, అనేక దేవాలయాలు ఉన్నాయి. భైరవాలయం, చాముండేశ్వరి ఆలయం, చమడేశ్వరి మహాశక్తి నగరం, వీరభద్రేశ్వర అగారం, బౌద్ధదేవ విహారం, సంసారమ్మ గుడి, ముసారమ్మ గుడి, కుమారస్వామి ఆలయం, పాండవుల గుడి, కేశవస్వామి ఆలయం, స్వయంభూదేవుని నికేతనం మొదలైన ప్రతాపరుద్రుడి కాలంలో ప్రసిద్ధి చెందినవిగా భైరవుడి తోడుగా మైలారు దేవుడు వెలసెల్లి ఉండ. మైలారు దేవుడి ఉత్సవాలు మహావైభవంతో జరుగుతాయి. జమదగ్ని మహాముని భార్య పరశురాముడి తల్లి అయిన రేణుకాదేవి వరంగల్లులో ఏకవీర మహాదేవి అనే పేరుతో ఆదిశక్తి అవతారంగా పూజలు అందుకుంటారు. ఏకవీర అంటే జమదగ్ని భార్య రేణుక. అది ఉత్సవ దినాల్లో ఏకవీర మహాదేవి ఎదుట బవినీరు పరశురాముడి కథలు పాడుతుండే. వీర పురుషారాధనం కూడా ఈ కాలంలో ఎక్కువగా. పల్నాటి వీరుల ఆలయం ఏకశిలా నగరంలో ప్రసిద్ధమైందిగా ఉన్నది. ఒకానొక స్త్రీ తాళవాయిద్యాల సహాయంతో ద్విపద ప్రబంధంలో వీరుల చరిత్రలు పాడుతున్నప్పుడు సభాసదులు తన్మయులై ఆయా రసాలకు అనుగుణంగా అభినందిస్తూ ఉండేవాళ్ళని. ఘటికా యంత్రం కూడా ఒకటి ఉంది. ఇది మన గడియారం లాంటి. అయితే వారు గడియల ప్రకారం గంటలు కుట్టేవారు. పూటకోళ్ల ఇల్లు కూడా ఉన్నాయి. 500 పూటకోళ్ల ఇండు ఉండేవి. అంటే సత్రాల్లాగా భోజనాలు. ఏకాంబరనాథుడు రచించిన ప్రతాపరుద్ర చరిత్రను తెలుపుతారు. లక్ష్మణ యుద్ధ యొక్క పూటకోళ్ల ఇల్లు ప్రసిద్ధికెక్కిందిగా చెప్తున్నారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రుడు, వివిధ వృత్తుల వారు, వేశ్యాగృహాలు, వీరభటులు, అశ్వాలు, గజాలు పురంలో అంతటా కెక్కిరిసి ఉన్న కోటలోని శిల్పచిత్రాలు, నందులు, శంభుని గుడి, సింహద్వారాలు, కీర్తి స్తంభాలు, దేవాలయాలు చూడతగినవిగా ఉన్నాయి. ఓరుగల్లు 12వ శతాబ్ద మధ్య భాగం నుండి 14వ శతాబ్ద మధ్య భాగం వరకు 200 సంవత్సరాలు కాకతీయ రాజన్యుల పాలనలో ఉంది. కాకతీయ వంశంలో ప్రతాపరుద్రుడు చివరివాడు. శాసనాధారాల బట్టి ప్రతాపరుద్రుడు శాలివాహన శకం 1246, క్రీస్తు శకం 1323, 24 వరకు జీవించి ఉన్నాడని చెప్పచ్చు. ఇతడు క్రీస్తు శకం 1325లో మరణించి ఉండవచ్చు. ఈ మహారాజు మరణం తర్వాత ఇతని రాజ్యం ఏమైందో ఎవ్వరికీ తెలియదు. కడప జిల్లాలోని ఉప్పరపల్లి శాసనాన్ని బట్టి ప్రతాపరుద్రుడికి జట్టయ అనే కొడుకు ఉన్నట్టుగా, కొడుకు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రతాపరుద్రుడి తర్వాత వీరభద్రుడు రాజ్యానికి వచ్చినట్టు, అతడు తన స్థానాన్ని కొండవీడుకు మార్చుకోవలసి వచ్చినట్టు సర్ వాల్టర్ ఎలియట్ అనే వాడు లిఖించాడు. ప్రతాపరుద్రుడి తర్వాత రాజ్యానికి వచ్చేది కృష్ణుడని, అప్పుడు వాటి రాజ్యం చాలా తగ్గి ఉండేదని న్యూయల్ దొర రాశారు. ప్రతాపరుద్రుడి కొడుకు నాగదేవుడనే పేరు గల వినాయక దేవుడని మహమ్మదీయ చరిత్రకారులు రాసినట్టుగా శ్రీ వెంకయ్య చెబుతున్నారు. దీనికి వెంకయ్య గారు ప్రమాణ ఆధారాలు చూపరు. వీరభద్రుడు, కృష్ణుడు, నాగదేవుడు, వినాయక దేవుడు ఇలాంటి వాళ్ళ గురించి శాఖన లిఖితాలు ఎక్కడా లేవు. కనుక కాకతీయ వంశం ప్రాముఖ్యాన్ని కోల్పోవడము, సామంతాధికారం వహించడము సంభవించి క్రమక్రమంగా రంగం నుంచి నిష్క్రమించి ఉంటుంది.
బహమనీ వంశ ప్రథమ నృపతి అయిన అల్లావుద్దీన్ హసన్ 1347 ఓలుగంటి హిందూ రాజు నుండి కప్పాలు తీసుకునేవారు. క్రీస్తు శకం 1422 బహమనీ సేనలు వరంగల్లును పట్టుకొన్నాయి. బహమనీ వంశం విభాజ్యమైనప్పుడు ఓలుగల్లు పట్టణం గోల్కొండ కుతుబ్ షాహీల వశమై కుతుబ్ షాహీర్ ఓలుగల్లుపై అధికారం కలిగి ఉన్న కాలానికే ఇతడు చర్చితమైనటువంటి శాసనం సంబంధించి ఉంది. ఈ శాసనంలో కాకతీయ ప్రశంస చేసిన విధం బట్టి చూడగా ఈ పూర్వవంశంలోని ఒక రాజపుత్రుడు అప్పటికి జీవించి ఉన్నాడని, షితాబ్ ఖాన్ అడ్డులేని అధికారం వహించి ఓరుగంటికి రాజుగా ఉన్న ఆ రాజపుత్రుడే శాస్త్రదృష్ట్యా నైతికంగా రాజుగా పరిగణించినట్టుగా తోస్తారు. షితాబ్ ఖాన్ బహమనీ రాజులకే వరంగల్ గవర్నరుగా మొదట ఉండారు. తర్వాత తానొక స్వతంత్ర రాజ్యాధిపతిగా ఉండటానికి ప్రయత్నించి జయప్రదుడయ్యాడు. ఇతని రాజ్యంలో ఖమ్మం అంటే ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాలు చేరిన. వరంగల్ కోటలో షితాబ్ ఖాన్ దర్బార్ హాల్ అనే మందిరం ఉండటం, పాకాల చెరువు గట్టు మీద షితాబ్ ఖాన్ చెబుతరా అనే నిర్మాణం ఉండటం గమనిస్తే ఈ శాసనాలలోని లిఖిత ప్రకారం ఆ అదృష్ట జాతకుడు ఓరుగల్లకు సర్దారుగాను రాజుగాను అయి ఉన్నట్టు మనకు అర్థమవుతోంది. షితాబ్ ఖాన్ వరంగల్ను జయించి ఒక శిలాశాసనం వేయించాడు. శాసనం ఓరుగల్లు కోటలో షితాబ్ ఖాన్ దర్బారు హాల్ అనే మందిరానికి దక్షిణంగా శంభుని గుడి ముందర ఉంది. ఈ శాసనం పాఠం ఇక్కడ పూర్తిగా ఇవ్వాలి. అందరి విషయాలు బట్టి షితాబ్ ఖానుడి గురించి తెలిసిన విషయాలు సమన్వయించి వీటి పూర్ణోదయాన్ని అంటే పూర్తిగా కంప్లీట్గా గ్రహించడానికి చరిత్రకారుల వ్రాతలు, కైఫియత్తులు, ఆంధ్ర కావ్యాలు తోడ్పడు. కనుక ఆయా లిఖితాలన్నిటినీ ఉల్లేఖించి షితాబ్ ఖాన్ జీవిత చరిత్ర వీలైనంత వరకు సమగ్రంగా చేయటానికి నేను ప్రయత్నించానంటున్నారు అయ్యగారి వీరభద్రరావు గారు. రేపు శాసన పాఠం అందులో ఏం చెబుతుందో తెలుసుకో.